కాబట్టి ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాం వీళ్ళ విషయాలు. చాలాళ్ళ నుంచి స్థలం అమ్ముడవ్వాలని, బాధలు తీరాలని. చాలామంది తమ స్థితికి మించిన అప్పులు ఉన్నారు. చాలామందికి చెప్తూ వచ్చాను. నేను బోధించే 2005లో ఇక్కడ మొదలుపెట్టాను. 15/4/19 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అందరికీ చెప్తున్నాను, అప్పు చేయొద్దండి. నా సాక్ష్యాలు కూడా చాలాసార్లు చెప్పాను. ఉన్నదాంతో సరిపెట్టుకోండి. అసలు మాట వింటే కదా. తిండి లేకపోతే మానేద్దాం, అప్పు చేయొద్దు అని చెప్పాను. మనకు తలకు మించినటువంటి అప్పులు ఎందుకు చేయటం? బాధలు పడతాం. కష్టపడితే మనకి ఏదో పని దొరుకుతుంది, ఎక్కడో చోట ఏదో ఒక పని దొరుకుతుంది, భోజనం వెళ్ళిపోతుంది. తలకు మించిన అప్పులు, వాటి కోసం తెప్పలు, మోసాలు, అబద్ధాలు. మంచివాళ్ళు కూడా అప్పును బట్టి చెడ్డవాళ్ళుగా మారిపోతారు, మంచివాళ్ళు కూడా. కాబట్టి బైబిలే చెప్తుంది, నేను కదా అప్పు చేయొద్దు, కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మీ మనసులోనేమో ఏదో బాధ. క్రిస్మస్ ఎలాగా, అది సంతోషం ఎలాగా. మనసులో ఏదో బాధ ఉన్నప్పుడు సంతోషంగా దేవుని పండగ ఎలా జరుపుకోగలం మనం? కాబట్టి చెప్పింది వింటే చాలా బాగుంటాయి జీవితాలు. అందుకని అలాంటి వాళ్ళని దేవుడు సేవకుడిగా పిలుస్తాడు, సాక్ష్యాలు చెప్పిస్తాడు. అయినా వినరు. బైబిల్లో ప్రేమ విషయంలో తప్ప మరి ఈ విషయంలోనే మీరు అచ్చి ఉండొద్దు. అచ్చి అంటే బాకీ. ప్రేమ బాకీ ఎంతైనా ఉండండి అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రేమలో బాకీ ఉండండి, కానీ డబ్బులు కానీ వస్తువులు కానీ ఇంకోటి కానీ అస్సలు బాకీ వద్దు అన్నాడు. అలాగే బాకీ తీర్చే హృదయం ఒకటి ఉండాలి మన దగ్గర ఉన్నప్పుడు. అది చాలా చెడ్డ హృదయం. నేను ఎవరికో 2000 ఇవ్వాలి, నా జేబులో 2000 ఉన్నప్పుడు ఇచ్చేయాలి కదా. ఎందుకు వినరు మాట? మీరేం పోగొట్టుకుంటున్నారు తెలుసా? ఆశీర్వాదం పోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుండి, ఈ వాక్యం కొరకు చాలామంది ఎదురు చూస్తున్నారు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కీర్తన గ్రంథం 89:47-48. కీర్తన 89:47. ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్నవారు తెరిచి వాక్యం చూడండి. కీర్తన గ్రంథం 89:47-48. నా ఆయుష్కాలమును ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకునుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? దేవుని స్తోత్రం. రాత్రి ప్రవీణ్ చెప్తున్నాడు, యేసు ప్రభు పుట్టకముందు 1600 సంవత్సరాలకు ముందు ప్రవక్తల ద్వారా దేవుడు యేసు పుడతాడు అని అందరు ప్రవక్తల ద్వారా ఒకే మాట, ఆ మాట బాగా చెప్పాడు అతను. మొత్తం ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తలు అందరి నోటముట ఒకే మాట. ఆ మాట ఏంటంటే యేసు పుడతాడు. దేవుని స్తోత్రం. చూసారా ఎంత గొప్పవాడో చూడండి యేసు.
ఈ యేసు పుట్టక మునుపు దావీదు ఈ కీర్తనలో ఒక మాట చెప్పాడు. ఒకటేంటంటే, నా ఆయుష్కాలం జ్ఞాపకం చేసుకో. 2, నరుడు చాలా వ్యర్థముగా సృజింపబడి ఉన్నాడు. తర్వాత మరణము చూడకుండా ఎవ్వరు బ్రతకలేదు. పాతాళం వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు లేడు. అక్కడ అర్థమైందా మీకు? దావీదు కూడా చాలాసార్లు యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఈ ప్రపంచంలో చాలామందికి తెలియని సత్యం ఏంటంటే, 1 ఆయుష్, 2 సృజింపబడిన రీతి ఈ వాక్యంలో, 3 మరణము, 4 పాతాళము. ఈ 4ని యేసుక్రీస్తు ప్రభువు ఈ 4 విషయాలకి సమాధానంగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ 4 మనిషిని హింసించేస్తున్నాయి, బాధ పెడుతున్నాయి, కలవర పెడుతున్నాయి. ఈ విషయాలు మీకు వివరిస్తాను. మొదటిది, ఆయుష్కాలము ఎంత. ఈ రోజున ప్రపంచంలో ఎవ్వరికి కూడా డాక్టర్ గారు ఎలా పెట్టి నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పే డాక్టర్ లేడు. ఒక రోజున తణుకులో నర్సింగ్ హోమ్లో ఒక పేషెంట్ని తీసుకెళ్ళింది ఒక ఆవిడ. ఆ పేషెంట్ తోటి ఆ పక్కన ఉన్న ఆవిడతో చెప్పాడమ్మా, ఈవిడ 4 రోజులు 5 రోజుల కన్నా ఎక్కువ బతకదు, అయినా ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పాడు. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. 15 రోజులు ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, పేషెంట్ బతికింది, పేషెంట్ కూడా వెళ్ళినవాడు చచ్చిపోయింది. అసలు ఊహకు అందదు అది. ఇక్కడ అదే చెప్తాడు దావీదు. ఆయుష్కాలం ఎవరికి తెలుసు? భ్రమలో బతుకుతున్నారు మనుషులు. మనము ఎంతకాలం బ్రతుకుతామో తెలిసింది ఒక్కరికి, దేవుడికి. హల్లెలూయా. ఇక్కడ చనిపోతారు, ఇక్కడ బతుకుతారు, ఎవ్వరూ చెప్పలేరండి. దావీదు కీర్తనలో సమాధానం చెప్తున్నాడు. నా ఆయుష్కాలం నీ చేతిలో ఉంది. ఇంచుమించు 150 సంవత్సరాలు బతికాడు ఆయన. నా ఆయుష్కాలం నీ చేతిలో ఉంది. మరి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. 1 ఆయుష్కాలం. 2, మొన్న రాత్రి నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆరోగ్య సంస్థ వాళ్ళ యొక్క రిపోర్టు విన్నాను. ఈ రిపోర్ట్లో 850 కోట్ల జనాభాలో 250 కోట్ల మంది కట్టిక పేదవారుగా మారిపోయింది. హాస్పిటల్లో బిల్లులు కట్టని చెప్పాడు. హల్లెలూయా. కట్టిక పేదవారు. ధనవంతులు హాస్పిటల్కి వెళ్ళి పేదవారు అయిపోయారు. 250 కోట్ల మంది ప్రపంచంలో పేదవారు. ఎందుకంటే ఆరోగ్యం గురించి. కుప్పంలో కిందటి నవంబర్లో ప్రార్థన చేసినప్పుడు ఒక ఇంటికి వెళ్ళాం. ఆయన లెక్చరరు, ఆ ఇంటికి అలా ఆయన భార్య, 2 పిల్లలు. వాళ్ళ ప్రార్థన అంశం చూసి ఆశ్చర్యపోయాను. టీచరు, అతను లెక్చరర్ కాదు, టీచరు. అతనికి 40,000 జీతము. అతనికి, అతని భార్యకి, అతని 2 పిల్లలకి కలిపి 4 నెలకి వైద్యానికి అయ్యే ఖర్చు 35,000. 40,000 జీతం. ఎలా బతకాలండి మేము?
మందులు. ఒకరోజు ఈవిడ అంటుంది, మీ అక్క ఒక ఇంజక్షన్ ఎంతది, మీ అక్క వరకు ఇంజక్షన్ 10,000 ఒక ఇంజక్షన్ పోగదా, ఒక ఇంజక్షన్ 10,000. ఆలోచించండి, దేని కొరకు ఇంత వైద్యానికి ఖర్చు అవుతుందో తెలుసా? బ్రతకటం కోసం. దేవుని స్తోత్రం. ఆయుష్కాలం పెంచుకోవటానికి. అది పెరగటం లేదు. దేవుడు అంటాడు, ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను జీవించినంతకాలం వైద్యంతో ఉండాలా? నేను జీవించినంతకాలం ఇదే హృదయంలో నలుగుడు బాధ నేను ఉండాలా? ప్రతి మాట వెనకాల ఏముంటుందంటే దేవుడి మీద ఆధారపడతాడు దావీదు. మనం కూడా అలాగా ఆధారపడాలి. మరణము తప్పించుట యెహోవా వశం. ఆయనకి తప్పించే శక్తి ఉంది. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన మీద ఆనుకోనాలి, ఆయన మీద ఆధారపడాలి. మనకి ఉన్న గొప్ప ఆధారం ఈ లోకంలో చాలామందికి తెలియదు. ఈ గొప్ప ఆధారమే దేవుడిచ్చిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంత తప్పించున్నాడో. ఈవిడెప్పుడు ఒక ప్రార్థన చేస్తుంది, ఈ మందుల నుంచి తప్పించండి అని. వెళ్ళినప్పుడల్లా కొద్దిగా తగ్గిస్తున్నాడు డాక్టర్ గారు. కాబట్టి ఆయుష్కాలం గురించి 1 మందులు, 2 కొన్ని దేశాల్లో మందుల కోసం ఎవ్వరు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. గవర్నమెంటు వారి జీవితకాలం ఉచితంగా వైద్యం చేస్తుంది. దేవుని స్తోత్రం. అది లేదు ఇక్కడ. మొత్తం ఉచితం వైద్యం. రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఆరోగ్యశ్రీ, కానీ అది కూడా సరిగ్గా ఉండట్లేదు. కాబట్టి గవర్నమెంటు వైద్య నిమిత్తం చర్య తీసుకోవాలి. ఆ సబ్జెక్ట్ కాదు, కానీ ఈరోజు మనం ₹10 పెట్టి కొనుక్కున్న ట్యాబ్లెట్, అంటే మా అబ్బాయి దాంట్లోనే ఉన్నాడు కాబట్టి, మనం ఈరోజు ₹10 పెట్టి కొనుక్కున్న ట్యాబ్లెట్కి అయ్యే ఖర్చు ఫ్యాక్టరీలో ₹2. ₹8 వీళ్ళందరూ పంచుకుంటారు. డాక్టర్లు, మందుల షాపులు, ఏజెంట్లు. అది కనుక ₹3 వస్తే మన ఖర్చు 5,000 నుంచి ₹1,000 వస్తుంది. దేవుని స్తోత్రం. ఇదంతా ప్రభువుకి తెలుసు. ఆయుష్కాలం గురించి ఎన్నో బాధలు పడుతున్నాం. జీవించడం కోసం ఎన్నో రకరకాలైన బాధలు పడుతున్నాం. కానీ రేపు నువ్వు బ్రతకాలంటే యేసు ప్రభు పర్మిషన్ కావాలి. దేవుని స్తోత్రం. రెండో చూస్తే, ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించితివి. ఒకసారి దావీదు చూసుకున్నాడు, ఎంత వ్యర్థం ఇది. మనుషులు పడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. పెరుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, చస్తున్నారు. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా తిండి గొడవ, రకరకాల గొడవ, దానికోసం నానా బాధలు. ఒకసారి జీవితాన్ని చూసినప్పుడు ఎందుకు జీవిస్తున్నామో అర్థం కాదు, అసలు ఎందుకు బతుకుతున్నామో తెలియదు. ఎక్కడో ఉంటాడు ఒకడు, ఎక్కడో ఉంటుంది ఒక అమ్మాయి, ఇద్దరికి పెళ్ళి. వీళ్ళిద్దరు మనసులు ఎలా ఉంటాయో తెలియదు. వాడేం చేస్తాడు, ఈవిడేం చేస్తాడో తెలియదు. కానీ మధ్యలోంచి పిల్లలు వస్తారు. ఒకసారి ఈవిడ అంటది, నాకు ఇవాళ అసలు వంటగదిలోకి వెళ్ళాలని లేదు. కానీ మరి ఆవిడికి ఆకలి అవుద్ది కదా, ఆవిడ కోసమైనా చేసుకోవాలి, దాంతోపాటు నాకు చేయాలి. తప్పదు. మనకి ఇసుకొచ్చేస్తుంది. చూడండి ఒకసారి జీవితం. ఒకసారి కొంతమందికి మొగుడిని చూసినా ఇసిపోతుంది అనిపిస్తుంది.
ఈ పిల్లల్ని, ఈ సంసారాలని, ఈ బాధల్ని పొద్దునుంచి సాయంత్రం దాకా పోగేసుకుని ఆ పొయ్యి మీద పెట్టుకుని వండుకొని తిని కడుక్కుని మళ్ళీ పొద్దున మొదలు సాయంత్రం దాకా జంజాటం, జీవిత పోరాటం ఇంత చేసి కడుపు కట్టుకుని అన్నీ కట్టుకుని ఈయన పెంచాక ఈడు నాకేం చేసావంటాడు, ఈడు నాకేం చేసావంటది, ఆ ఒళ్ళో పడుకుంటుంది, అది నాకేం చేసావు అంటది కదా. ఒక్కసారి ఆలోచిస్తే మన మీద మనకి చాలా అసహ్యం కలుగుతుంది. పొద్దున మాట లేచిన వెంటనే వాసన, నోరు వాసన, ఒళ్ళు వాసన, మొత్తం కడుక్కున్నాక సెంటు కొట్టుకుని పౌడర్ కొట్టుకుని బయటికి ఏమీ తెల్లనట్టు రావటం, లోపలంతా వాసనే. ఒక్కొక్క ఆవిడ ఎంత మేకప్ తోటి వస్తుందో అయినా వాసనే కదా లోపల, ఆవిడకి తెలుసు వాసన కదా. తర్వాత కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం భయం కలుగుతుంది. ఆ హాస్పిటల్స్లో పుళ్ళు, ఆ కాళ్ళకి చేతులకి పుళ్ళడిపోయి రష్ గారుతూ అసహ్యంగా కట్లు కట్టించుకుంటూ, ఎంత వ్యర్థంగా చేసావు ప్రభు అన్నారుణ్ణి. ఎందుకు దావీదు చెప్తున్నాడంటే, ఇంత వ్యర్థము అయినటువంటి ఈ జీవితం దేవుణ్ణి తెలుసుకుంటే అంత ఆనందంగా మారిపోతుంది. హల్లెలూయా. అది ఆయన ఉద్దేశం. కాబట్టి ఇంత వ్యర్థమైన ఈ జీవితంలో సంతోషం ఇవ్వటానికి యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితం వ్యర్థం కాదయ్యా, నీ ఆయుష్కాలం వ్యర్థం కాదయ్యా. కాగా నా జీవితం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడుదును. పిల్లలను ఆశీర్వదించును, బలపరచునే గుమ్మముల్. పిల్లలను ఆశీర్వదించును, బలపరచునే గుమ్మముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును. ఆయన ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దావీదు అంటాడు, నా జీవితంలో ఆయుష్కాలం గురించి ఆలోచించిన బాధే, నన్ను నేను చూసుకున్న బాధే, నా పిల్లల్ని చూసిన బాధే, నా పిల్లల్ని చూసిన బాధే. కానీ నాకంటూ ఒక సంతోషం ఎప్పుడంటే, నా దేవుని స్తుతించినప్పుడు, కీర్తించినప్పుడు, నా దేవుని మందిరములో నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనకి ఆనందం కలిగేది ఇదే. క్రిస్మస్ సందర్భంగా
ప్రతిరోజు కలుస్తాం, మనం దేవుడిని స్తుతిస్తున్నాం. ఇది హృదయానికి ఎంతో సంతోషం కలగజేస్తుంది. దావీదు గారు అయితే జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటకు అర్థం ఏంటంటే, నా జీవితానికి అర్థం ఏంటి, నేను ఎందుకు ఇలా బతుకుతున్నాను, నా జీవితానికి ఒక అర్థం ఏంటంటే కనుక, నీ జీవితానికి అర్థం ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు నీలో జన్మించిన తర్వాత మాత్రమే. హల్లెలూయా. యేసు నీలోకి వచ్చాకే నీ జీవితానికి ఒక అర్థం. అయితే నీ బతుకు ఒక అర్థం లేదు. ఎందుకు బతుకుతున్నావు, ఎందుకు తింటున్నావు, ఎందుకు సంపాదించుకున్నావు, ఎందుకు పోతున్నావు. ఎందుకంటే పౌలు అన్నాడు గురి, గమ్యం. ఇప్పుడు మనకి గమ్యం అర్థమైపోయింది, గురి తెలిసిపోయింది. ఇప్పుడు మనం చనిపోము, నిద్రపోతాము, తర్వాత లేస్తాము, గురి అయిన యేసు దగ్గరికి వెళ్తాం. కొంతమందికి గురి ఏంటంటే డబ్బు, కొంతమందికి కులాలు, చుట్టాలు. గురి కదా, చాలా గురులు ఉంటాయి, కానీ నా గురి నీవే నా ప్రభువా. ఎప్పుడైతే యేసయ్యను గురిగా చేసుకుంటామో మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. ఈ డబ్బు సంపాదించుకునే వాళ్ళకి, ఈ ఎంజాయ్మెంట్ బయట ఎంజాయ్ చేసేవాళ్ళకి ఒక డిసెంబర్ 31 అంటే నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు నాకు. ఓ పక్కన మంత్రి కేకేసేవాడు, ఓ పక్కన ఎస్పీ కేకేసేవాడు, ఓ పక్కన ఆళ్ళు, ఓ పక్కన ఏళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. పార్టీలు, డ్యాన్సులు, విందులు, వినోదాలు వ్యర్థంగా గడిపాం చాలా సంవత్సరాలు. కానీ 25 సంవత్సరాల నుంచి 31 రాత్రి ఎంతో సంతోషంగా దేవుళ్ళో గడుపుతున్నాం. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైన జీవితం అర్థవంతంగా మారాలంటే మన జీవితంలోకి ఎవరు రావాలి? అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు మన ఆనందం, మన సంతోషం దేవుడే. కాబట్టి తర్వాత మాట చాలా ముఖ్యమైనది. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? పుట్టినవాడు చనిపోతాడు. దావీదు అంటున్నాడు, అసలు మరణించనివాడు ఎవడు లేడు. యేసు ప్రభు కూడా మానవుడిగా వచ్చాడు కనుక మరణించవలసి వచ్చింది. సో యేసు ప్రభు ఎందుకు మరణించవలసి వచ్చింది? ఆ పిల్లలు అలసేనోకో యేసు ప్రభు ఎందుకు మరణించవలసి వచ్చింది? హెబ్రీ పత్రిక ప్రతి దానికి ఒక అర్థాన్ని దేవుడు రాయించాడు. యేసు ప్రభు మరణించవలసిన అవసరం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదివితేనే అర్థమవుతుంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడైన అనగా అపవాదిని. చూసారా, మీలో చాలా మంది భయపడతలేదు, తాగేస్తున్నారు. దేవుడికి వ్యతిరేకమైన పనులు ఎన్నో చేసేస్తున్నారు. మొన్న ఒక రోజున దేవుడు బిడ్డ అనుకుంటున్న వారికి చాలా ప్రమాదం సంభవించింది. అనుకుంటున్నారు వాళ్ళు. నేను ప్రార్థన చేసినప్పుడు అపవాదికి చోటు ఇచ్చింది వాడు కొట్టాడు అన్నాడు దేవుడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, అపవాదికి చోటు ఇస్తే విరగ్గొడతాడు, మంచం మీద పడేస్తాడు, చంపేస్తాడు. ఈ లోకంలో మరణ బలము కలిగిన వాడు అపవాది. బైబిల్లో దేవుడు రాయించాడు ఈ మాట. ఎగిరిపోవద్దు, తప్పు చేయొద్దు,
పాపము చేయొద్దు, పాపము చేస్తే వాడు వచ్చి చంపేస్తాడు. దేవుడు మాట్లాడడం. నువ్వు పాపము చేసావంటే వాడి చేతిలోకి వెళ్ళిపోయావు, చంపేస్తాడు నిన్ను. చదువు. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును ఆణ్ణి మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయి. మరణము నుండి తప్పించటానికి, అపవాదిని ఓడించటానికి, మరణం నుంచి మనం తప్పించి పాతాళం నుంచి తప్పించటానికి యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. హల్లెలూయా. మళ్ళీ పాపం చేయటం ఏంటి? బుద్ధిహీనులు. ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభువుని? పాపం చేయటానికా? పాపం చేయటానికి కాదు. వింటున్నారు వాక్యాన్ని, చెవుల్లో గింగురమంటుంది నా స్వరం. అయినా మళ్ళీ తాగేస్తున్నారు, అయినా మళ్ళీ తప్పుడు పనులు చేస్తున్నారు. ఒకటి కూలిపోతారు, రెండు నశించిపోతారు, శాశ్వతంగా పాతాళానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. 1 యోహాను సరిగ్గా చూడండి. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చాలా శ్రద్ధగా వినాలి. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు ఎవరు? గట్టిగా చెప్పండి. అది అపవాది సంబంధం. యేసుప్రభు ఎలా కాపాడతాడు? ఆలోచించండి. ఏమంటే దేవుడు నాకు సాయం చేయట్లేదు, నా కుటుంబాన్ని కాపాడతలేదు, నా పిల్లల్ని కాపాడతలేదు, నా మొగుడు కాపాడతలేదు, నన్ను కాపాడతలేదు. నువ్వు పాపంలో ఉండగా నిన్ను దేవుడు ఎలా కాపాడతాడు? నీ ఇంటి నిండా అపవాది దెయ్యాలున్నాయి. నీ ఇంట్లో తాగుడుంది, నీ ఇంట్లో జోదం ఉంది. యేసు ఎలా ఉంటాడు నీ ఇంట్లో? మానేయ పనులు. నీ ఇంట్లో మాట తప్పటం ఉంది, నీ ఇంట్లో అబద్ధం ఉంది, నీ ఇంట్లో మోసం ఉంది, నీ ఇంట్లో అప్పులు ఎగ్గొడుతున్నావు, నీ ఇంట్లో అబద్ధాలు ఆడుతున్నావు. అపవాది కార్యాలు చేసే క్రైస్తవులకి యేసుకి సంబంధం లేదు. వింటున్నారా? పైకి పాటలు, లోపల డబ్బు పిచ్చ. వీళ్ళకి దేవుడు దొరకడు. పైకి వాక్యాలు, లోపలంతా ధనాపేక్ష. ఏం పట్టుకుపోతావు? నోటి వెంబడి బూతులు ఎందుకు వస్తున్నాయి? చెడ్డ మాటలు ఎందుకు వస్తున్నాయి? చదివారా వాక్యం? మొదటి మాట, మరణము బలము గల అపవాదిని ఓడించుటకు మనుష్యులు భయపడి వాడికి జీవితకాలం దాస్యం చేసేవారిని సిలువలో మరణం ద్వారా ఓడించి మనకు జయమిచ్చిన దేవుడు. హల్లెలూయా. మనకు మరణం మీద, పాపం మీద జయమిస్తే మళ్ళీ అవి చేయటం ఏంటి? అర్థం కాక చేస్తున్నావా? అర్థమై చేస్తున్నావా? మనసులోకి స్థిర నిర్ణయం రాదా? అందుకే సాయంత్రం 5:30కి దేవుడు చెప్పుకోకూడదు. నేను ఇన్నాళ్ళకి నా హృదయం లేచి ఆనందంతో గొంతులేసింది. పరాక్రమం గల బలాఢ్యుడా గిద్యోను అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు. నాకు అంత ఆనందం కలగలేదు నాకు. పరాక్రమము అంటే అర్థం తెలుసా మీకు? గుర్తుపెట్టుకోండి. పరాక్రమం అంటే ఈ బలము ఆ బలం కాదండి. పాపానికి లోబడినటువంటి హృదయం ఉండాలి. హల్లెలూయా. అది పరాక్రమము. డబ్బుకి, పాపానికి, లోకానికి లోపడకూడదు.
కాబట్టి మొదటి మాట, అపవాదిని మరణ బలం గలవాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చంపేస్తాడు. 2, పాపము చేయువాడికి నాకు సంబంధం లేదంటున్నాడు యోహాను పత్రికలో. ఎవరికి? పాపం చేసేవాడికి నాకు. పాపం చేసేవాడు ఎవరు సంబంధి? మరి ఇంకెందుకు అంత క్లియర్గా చెప్తున్నాడు కదా. ఎందుకు మారవు నువ్వు? క్రిస్మస్ అంటే యేసు పుట్టాను, హల్లెలూయా యేసు పుట్టాను అని కేకులు తినేసి పప్పలు తినేసి వెళ్ళిపోయి పండుగ అనుకుంటున్నారా? కాదు. ఒక మనిషిని పాపము నుండి పరిశుద్ధతకు నడిపించేదే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఊరికేందుకు కథలు చెప్పుకొని భోంచేసి వెళ్ళిపోవటానికి రాలేదు మనం. అందుకు కాదు మనం వచ్చింది దేవుడి దగ్గర. రాత్రి అన్నాను ప్రేమ కుమార్ తోటి పాపం వీళ్ళు షుగర్పేట దగ్గర నుంచి వస్తున్నారు, రాత్రి ఆటోలో వెళ్తున్నారు వీళ్ళు. షుగర్పేట దగ్గర నుంచి ప్రతి మీటింగ్కి వస్తున్నారు వీళ్ళు, ఈ పిల్లలు వీళ్ళమ్మ. రాత్రి వెళ్తూ ఉంటే ఆటోలో వెళ్తున్నారు. ఎంత శ్రద్ధగా వస్తున్నారు. కాబట్టి ఇంత శ్రద్ధగా మీరు దేవుడు వాక్యం వినడానికి వస్తున్నారు, ఎన్ని పండుగల్లో పాల్గొంటున్నారు. మీరు మానేయవలసింది ఒకటే, గట్టిగా చెప్పండి ఏంటది? పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ముందు. పాపం అంటే ఏంటో తెలుసా? వెంటనే తాగుపోతాడు, తిరిగిపోతాడు, ఎళ్ళ గుర్తొస్తారు కాదు. పాపం అంటే దేవుడికి వ్యతిరేకమైన మాట, చూపు, నడక కూడా పాపమే. హల్లెలూయా. మిగులు వెలగల వస్త్రములు. రాత్రి ప్రకాష్ చెప్తున్నాడు, మీలో కొంతమంది వస్తువులు తీసేస్తారు, చాలా సంతోషం. పొట్టు తీసేశారు, చాలా సంతోషం. మరి ఆయనకి ఎలా తెలిసిందో. కానీ అక్కడ ఒక ఆవిడ ఉంది, కట్టుకున్న చీర 20,000 ఉంటుంది కదమ్మా అన్నాడు. మొహం మాడిపోయింది ఆవిడికి. చీర ఖరీదు ఎంతంట? ఏం తీసేసింది ఆవిడ? అమ్మా, అంత ఖరీదైన వస్త్రం ధరించుకున్నావు కదా, దాని బదులు వచ్చిన చైనోటి వేసుకో అమ్మ, దేవుడు ఏమండవు. మరి అంత మేకప్ ఎందుకమ్మా? నువ్వు వస్తువులు తీసేసావు కరెక్టే, బొట్టు తీసేసావు, మేకప్ చూస్తుంటే వస్తువులు వేసుకున్న వాళ్ళు కనబడతలేదు నీ ముందు, అంత మేకప్ అయ్యావు అంటే మొత్తం మీద ఏదో విధంగా కవర్ చేసేయాలి దాన్ని. వస్తువులు తీసింది కానీ కవరింగ్ ఇవ్వాలి దానికి. ఖరీదైన డ్రెస్ తోటి, ఖరీదైనటువంటి పెర్ఫ్యూమ్ సెంట్లతోటి కవరింగ్ ఇస్తుంది. ఆయన నవ్వుతున్నాడు, నాకెలా తెలిసిపోయింది చీర ఖరీదని. తళ మెరిసిపోతుంటే ఖరీదు తెల్దా. కాబట్టి సామాన్యంగా జీవించడం నేర్చుకోండి. సత్క్రియల అలంకారాలుగా కలిగి ఉండండి. మన బట్టలను బట్టి మనకు ఘనత రాదు, మన అలంకారాన్ని బట్టి మనకు ఘనత రాదు. యేసుక్రీస్తుని ధరించుకుంటేనే మనకు ఘనత వస్తుంది. హల్లెలూయా. కాబట్టి పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం అనేది ఏ విధంగా చేసినా దయ్యాల సంబంధి. కాబట్టి మరణము చూడక బ్రతుకు నరుడెవడు అనుకుంటే కనుక, పాత నిబంధనలో దావీదు చెప్పిన మాటకి కొత్త నిబంధనలో సమాధానం ఏంటంటే, మరణము చూడక బ్రతుకు నరుడెవరంటే యేసుక్రీస్తులో రక్షణ పొందినవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో రక్షణ పొందిన వారికి ఏమీ లేదు, చూసారా, మరణం లేదు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తులో రక్షణ పొందిన వారు పాపములో కానీ, మరణములో కానీ, అబద్ధపు జీవితంలో కానీ, వేషధారణలో కానీ, నన్ను ఎవరో నలుగురు చూడాలి అనే భ్రమలో కానీ ఉండొద్దు. నేను నలుగురు చూస్తే సరిపోద్దా? 850 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. 850 కోట్ల మంది చూస్తే బాగుంటుందేమో. ఆ నలుగురు ముందు ఎంత తిప్పుకున్నా ఆ నలుగురు ఒకటే అనుకుంటారు. ఎందుకమ్మా అలా తిప్పుకుంటుంది అంటారు ఎక్కువగా కనబడితే.
కదా. ఎవరు చూడాలట మనల్ని? యేసయ్య చూడాలి, యేసయ్య మెచ్చుకోవాలి. ఇవాళ ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాను, తను తాను పొగడుకునేవాడు ఎప్పటికీ యేసుని ఎవరికి చూపించలేడు అని పోస్టింగ్ పెట్టాను. మనల్ని మనం పొగడుకున్నంతకాలం యేసు ప్రభువుని మనం ఎప్పటికీ చూపించలేము. వెదకి నన్నీలా చేరితివి, వెంబడింపగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, రోత బ్రతుకును మార్చితివి, సేవకునిగా చేసితివి, నా నీదు సుతుని చేసితివి, నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి, నీ వాడను యేసువా, రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, ఏ రీతి స్తుతింతునో, మహిమ నగరిని విడచితివి, మంటి దేహము దాల్చితివి, సకల సంపద విడచితివి, సకల సునిగా మారితివి, నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, ఏ రీతి స్తుతింతునో, ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్నతరమా నీ ప్రేమ, ఎన్ను తీర్చుచు సాగెదను, నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. దేవుడు మనకి వీటన్నిటి మీద జయం అనుగ్రహించాడు, వీటన్నిటిపైన జయమిచ్చాడు దేవుడు. మరణం పైన, చివరిగా పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? చెప్పి ముగిస్తాను. ఈ ప్రపంచంలో ఎన్ని దాన ధర్మాలు, ఎంత మంచిగా జీవించినప్పటికీ కూడా ఏ మనిషి కూడా పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోలేడు. అంటే ఎవరికి వారు రక్షింపబడలేరు. ఎవరిని ఆశ్రయించినా, ఏం చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని కట్టినా, శరీరంలో సగము కోసి ఇచ్చినా, ఎంత మంచి వారైనా ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళాల్సిందే. మరణము, పాతాళము. పాతాళ వశము కాకుండా తన్ను తాను ఎవరు తప్పించుకోలేరు గనక, ఎవరైతే యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచి రక్షణ పొంది యథార్థంగా పరిశుద్ధంగా మరణం వరకు నమ్మకంగా జీవింతారో వాళ్ళు ఎప్పటికీ పాతాళం చూడక్కర్లేదు. హల్లెలూయా. చూసారా, ఎవరికి వారు తప్పించుకోలేరు, ఎవరికి వారు రక్షణ పొందలేరు, పాతాళం నుంచి తప్పించుకోలేరు. దావీదు అప్పుడే చెప్పేశాడు, నా వల్ల కాదు ప్రభువా, నేను పాతాళం నుంచి తప్పించుకోలేను, నేను మరణం నుంచి తప్పించుకోలేను, నేను పాపం నుంచి తప్పించుకోలేను, నేను లోకం నుంచి తప్పించుకోలేను. నా తల్లి గర్భంలో నుండి పాపం ప్రారంభమైపోయింది నా జీవితంలో.
అందుకే ఎఫెసీలో అంటాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృపావరము. హల్లెలూయా. ఈరోజు మనం గొప్పలేం చెప్పుకోనక్కర్లేదు. కొంతమంది చెప్పుకుంటారు నేను అది వద్దు. మన గొప్పతనం వల్ల, మన ప్రార్థన వల్ల, మన వాక్యాల వల్ల, మన ఉపవాసాల వల్ల మనం పరలోకం వెళ్తలేదు. ఆయన కృప వల్ల. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ముగించే ముందు, నేను పాపం మానేయగలిగాను అంటే ఆయన కృప. అలాగే నేను లోకాన్ని ప్రేమించకుండా జీవించగలుగుతున్నానంటే ఆయన కృప. అంతేగాని నా గొప్పతనం ఏమీ లేదు. కాబట్టి మీరు ఆధారపడవలసింది 100కి 100% దేవుడి మీద ఆధారపడాలి. ఒకే ఒక మాట చూపించి ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. బైబిల్ తీమే. ఈ లోకమునైనను, ఓకే, నేను తీసు లోపల చదివేస్తానండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూసారా, మనం ఆ పనే, మనకు అసలు ఆ పనే కదా. ఎంత బాగా కట్టుకున్నారా మేడ, నీకెవరు కదా, తెంగర చూపులు చూస్తాం ఎందుకు అలాగా మేడంక. అన్నీ ఎదరోళ్ళ వస్తువుల మీద చక్క ఆ లోపలికి వెళ్ళి చల్లగా పడుకున్నారు. నాకేమో ఉడికొచ్చేస్తుంది. చల్లగా పడుకున్నవాడు తొందరగా చచ్చిపోతారు, ఉడికొచ్చినాడు ఎక్కువ కాలం బతుకుతారు. అది కూడా తెలుసుకో. శరీరాన్ని మరీ సుఖపెట్టే ఎక్కువ ప్రాణం గమ్మున పోతుంది. చదువు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచు. దేవుని చిత్తం జరిగించేవాడే మరణాన్ని తప్పించుకుంటాడు, పాతాళాన్ని తప్పించుకుంటాడు. లోకంలో అన్ని ఆకర్షణలు చూడకూడదు. అయ్యో ఎంత బాగుందో అనక్కలేదు, లోపల కూడా అనుకోకూడదు. చాలా కష్టతరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తులో చాలా కష్టతరమైంది. లోకంలో ఉండాలి, లోకాన్ని ప్రేమించకూడదు. కష్టమే కదా. ఇంత కళ్ళు ఇచ్చో చూడకుండా ఎలా ఉండమంటావు? ఇంతంత శరీరం ఇచ్చో సూట్లు బూట్లు వేసుకోకుండా ఎలా ఉండమంటావు? ఉండాలి. ఒక్కోసారి బాధ, ఏంటి నేనేనా ఇంత బాధగా ఉండాలా, నేను సంతోషించకూడదా? వెళ్ళి ఎక్కడికి వెళ్తావు సంతోషానికి? అప్పుడప్పుడు చుట్టాలు గుర్తొచ్చినప్పుడు సంచెట్టుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోతావు కదా. ఏం సంతోషం కలిగింది నీకు? ఎంత ఆనందం! ఎవరు చచ్చిపోయినా వెళ్ళిపోవాలి, ఎవరు బతుకున్నా వెళ్ళిపోవాలి, పరుగున వెళ్ళిపోవాలి. దేవుడు మందిరాన్ని వదిలేయాలి, దేవుడు వాక్యాన్ని కూడా వదిలేయాలి, వెళ్ళిపోవాలి అక్కడికి. బాగోదమ్మా ఎవరికి రేపొద్దు నేను చచ్చిపోయినప్పుడు వాళ్ళు రావద్దా? వచ్చారు, నువ్వు చూస్తావా? లోకము చచ్చిపోతున్నారు, జీవపుడంబము, గొప్పలు ఎంత గొప్పగా తెలుసా? ఓ మాస్టర్ గారి కంట రాజమండ్రిలో 3 కార్లు ఉన్నాయంట. ఆ కార్లు చూపిస్తున్నాడు. ఒక కారు 1,50,00,000, ఒక కారు 90 లక్షలు, ఒక కారు 70 లక్షలు. అబ్బాబ్బా! కానీ కారులో కూర్చున్నది ఎముకలోడే కదా. ఆడెముక నా ఎముక ఒకటే కదా. నీ ఎముక నా ఎముక ఒకటేనా? ఎక్స్ట్రా ఎముకలు ఏమైనా ఉన్నాయా?
ఎక్స్ట్రా ఎముకలు ఉంటే జంతు ప్రదర్శనశాలలో పెడతారు, పొడుచుకొస్తాయి బయటికి. ఎందుకు ఈ వేషాలు మనకి? జీవపు డంభము ఇది తండ్రిది కాదు. కాబట్టి ఏం చేయాలి ప్రభువా? ఈ లోకములో ఉన్న లోకమును అంటకుండా జీవించే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిస్తాడు మనకు. హల్లెలూయా. ఇంకప్పుడు మనకు దేని మీద ఆశ ఉండదు. యేసుక్రీస్తు ఎలా జీవించాడో మనం అలా జీవించగలుగుతాం. కాబట్టి దేవుని చిత్తము జరిగించుట అంటే యేసు ప్రభువే. ఆయన జీవితం అంతా దేవుని చిత్త ప్రకారం నడిచాడు. మనం కూడా దేవుని చిత్త ప్రకారం నడిస్తే పాతాళం లేదు, మరణం లేదు, అర్ధాయుష్య లేదు, ఓడిపోవటం లేదు. అంతా జయము 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 జయము. కాబట్టి యేసుక్రీస్తు హల్లెలూయా అంటే మనకు ఆ జీవితం రాదు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే రాదు. యేసుక్రీస్తులో నిలిచి పాపము పూర్తిగా విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే అన్నీ చేయాలి. హల్లెలూయా. అంత జయ జీవితం. ఈ జీవితం ముఖ్యం కాదు, ఎందుకంటే ఒక పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు కూడా హాయిగా జీవిస్తున్నారు. ఈ జీవపు డంబాలు ముఖ్యమైనవి కాదు. కార్లు కొనుక్కున్నావా, మేడలు కట్టుకున్నావా, ఎక్కడైనా ఆ నిద్రే కదా. ఏ వస్త్రమైనా శరీరాన్ని కప్పుకోవటానికే కదా. చాలా సింపుల్గా యేసుక్రీస్తు ఈ ప్రపంచంలోనే ఖరీదైన వస్త్రాలు ధరించుకోవచ్చు, కానీ పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. హల్లెలూయా. మనం ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు యేసుక్రీస్తు కంటే మంచి బట్టలు కట్టుకుంటున్నారు, చూసారా? కాబట్టి ఆయన్ని తెలుసుకుందాం, ఆయన కందాం, ఆయనతో జీవితం, ఆయనతో నడుద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. శిలువలో మీరు మా కొరకు చిందించిన రక్తం ద్వారా మరణము నుండి, అపవాది నుండి, లోకము నుండి విడిపించారు. ముఖ్యంగా ఈరోజు ప్రార్థిస్తున్నాను, కృపావల్లి గృహములో మీరు కార్యాలు జరిగించండి. మీ ఆత్మతో ఆమెకు ఆరోగ్యము, పిల్లలకి పూర్తిగా స్వస్థత, ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి విడుదల, దానికి తగినట్టుగా ప్రవర్తించే జ్ఞానము అనుగ్రహించమని, అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని, ఈ పిల్లలందరినీ క్షేమంగా కాపాడి రక్షించమని, మీ ఆత్మలో బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. రేపు మరి ఆరాధనలన్నీ అయిన తర్వాత రాజుగారు, పొడుగు రాజుగారు, బాలాజీ నగర్ వారి ఆరాధన